పీపీపీ వర్సెస్ ఈరోజు గవర్నమెంటు. జగన్ వర్సెస్ చంద్రబాబు బీభత్సంగా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్‌లో. ఇంకా రోజా వర్సెస్ అనిత అదొకటి. ఆ తర్వాత సత్యకుమార్ వైద్య శాఖ మంత్రి వర్సెస్ అంబటి. ఇదో ఇట్లా వైసీపీ నాయకులు, టీడీపీ నాయకుల మధ్య విపరీతమైన మాటల యుద్ధం కొనసాగుతున్నది. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అనేది ఎవరు? హోంమంత్రి అనిత చెప్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అంటే ప్రైవేటీకరణ కాదు అని ఏమంటారు. మరి ఇది ప్రైవేటీకరణ కాదా అనేది జనాలు చెప్పాలి. దానికి మనం ఒక సర్వే నిర్వహించడం జరిగింది. అది పీపీపీలో మెడికల్ కాలేజీల నిర్మాణం అంటే ప్రైవేటీకరణ చేయడమా? ఎవరు? అనిత, ఉంగలపూడి అనిత ఏమంటారంటే పీపీపీ అంటే కాదు అని మామూలుగా అంటారు. పీపీపీ వల్ల కాలేజీలు బ్రహ్మాండంగా బాగుపడతాయని టీడీపీ అంటారు. పీపీపీ చేయడం అంటే వైద్యాన్ని, అత్యంత ముఖ్యమైన అత్యవసర వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయడమే. ఇది దారుణం. మేము 17 కాలేజీలను కట్టాము. అందులో ఆల్రెడీ 7 పూర్తయినాయి. 10 వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని ప్రభుత్వమే కట్టాలి, జనాలకు ఉచిత వైద్య సేవ అందించాలి అంటున్నారు. కానీ వాళ్ళు అది కాదు అంటున్నారు. అది వాళ్ళు ఏమంటున్నారు అని అంటే మనం ఇక్కడ చూడొచ్చు. ఉచిత వైద్య సేవ కాదు, ఏంది, కొత్త కళాశాలలో ఎన్ఆర్ఐ కోటాను 20 లక్షలే ఉన్నాయి. ఇకపై ఆ ఫీజును 37 లక్షలకు పెంచుతారు. అంటే ఇప్పుడున్న ప్రైవేటు కళాశాలల కంటే ఎక్కువ కూడా పీపీపీ మోడల్లో వచ్చే కాలేజీలలో ఈ ఎంబీబీఎస్ సీట్ల ధరలను పెంచుతున్నారు. 37 లక్షలు. జనరల్గా ప్రైవేటు కళాశాలలో ఇది 17 లక్షలు, 18 లక్షలు ఉంటే వీళ్ళు ఏకంగా 37 నుంచి 40 లక్షలు. సో ప్రభుత్వ కళాశాలలో ప్రైవేటు కట్టబెట్టడం వల్ల చంద్రబాబు దీనివల్ల కాలేజీ యజమాన్యాలకు బ్రహ్మాండమైన లాభాలు. ప్రభుత్వము భూమి ఇస్తున్నది. ప్రభుత్వము ఈ దాన్ని భూమి అత్యంత కాస్ట్లీది. ఇక్కడ ప్రభుత్వం కట్టుకోవడానికి సహాయం చేస్తున్నది, అనుమతులు ఇస్తున్నది. ఓన్లీ మనం కొంత డబ్బు పెట్టినాం అనుకో, ప్రభుత్వ కాలేజీలు తయారైన తర్వాత ఎన్ఆర్ఐ కోట నుంచి వెళ్ళి ఇంకా ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నది అంటే ఎక్కువ డిమాండ్ ఉంటుంది ప్రైవేటు దానికంటే. సో ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వసూలు చేయొచ్చు. అందుకనే బయట 17 లక్షలు ఉంటే ఇక్కడ 37 లక్షలు సో ప్రైవేట్ కళాశాలలో అధిక ఫీజులు కట్టలేక విద్యార్థులు విదేశాలు పడుతున్నారు. ఇప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ రావాలని తెలంగాణలో వచ్చింది. అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. కానీ ప్రైవేటీకరణకే ఎక్కువ మొగ్గు చూపే చంద్రబాబు నాయుడు దాన్ని కూడా మళ్ళీ ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్ళడం కోసమే పీపీపీ విధానం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఇలా ప్రైవేట్ వాళ్ళదే పెత్తనం ఉంటుంది.